వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. వైసీపీ అంతా కూడా అధినేత జగనే అని అందరికీ తెలుసు. పార్టీ ఆయనతోనే అల్లుకునుంది. జగన్ ఇమేజ్తోనే పార్టీకి విజయం అయినా లేదా ఓటమైనా కూడా అని మనం ఖచ్చితంగా చెప్పచ్చు. అన్నిటికంటే ఆయనే వైసీపీకి కర్త కర్మ క్రియ అన్నది మాత్రం ఇంపార్టెంట్. ఇదంతా ఉంటే ఒంటి చేత్తో జగన్ పార్టీని దాదాపుగా 15 ఏళ్ల పాటు నెట్టుకుని వచ్చారు. కాకపోతే ఇప్పుడు వైసీపీ పరిస్థితులు మారిపోయాయి. ఖచ్చితంగా జగన్ పార్టీలో నెంబర్ 2 అవసరం ఏర్పడిందని కూడా అంటున్నారు. జగన్ నెంబర్ 1 అయితే నెంబర్ 2 ఉండాల్సిందే అని. గతంలో ఆ నెంబర్ 2 పోస్టులో ఖచ్చితంగా చూస్తే విజయసాయిరెడ్డి పేరే ఉంది. అయితే ఆయన 2 ఏళ్ల క్రితం పార్టీని వీడి వెళ్ళిపోయారు. ప్రస్తుతానికైతే వైసీపీ సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీలో జగన్ తర్వాత కీలకంగా వ్యవహరిస్తున్న నేత అని అనుకున్నా కూడా అది కూడా ఇప్పుడు సరిపోవట్లేదు. కోటరీ జగన్ చుట్టూ ఉందని ఒక ప్రచారం అయితే ఉంది. దాంతో చాలామంది అసంతృప్తిలో ఉన్నారు. దాంతో జగన్ ఇప్పుడు సరికొత్త ఆలోచన చేస్తున్నారని కూడా అంటున్నారు. ప్రస్తుతం ఏపీలో అయితే టీడీపీ కూటమి చంద్రబాబు మొత్తం వీళ్ళంతా కూడా ఉన్నారు. అయితే వీళ్ళందరినీ ఓడించాలంటే జగన్కి కొంచెం కష్టమే. ఎందుకంటే కూటమి నెగిటివ్ అయినా లేకపోతే కూటమిలో చీలికొస్తే తప్ప వైసీపీకి ఖచ్చితంగా ఛాన్స్ లేదని అంటున్నారు. ఇటు కూటమి చూస్తే చాలా స్నేహపూర్వకంగా ముందుకెళ్తాను కాబట్టి జగన్కి ఖచ్చితంగా ఛాన్స్ తక్కువే నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా అంటున్నారు. మరి ఇదంతా దృష్టి పెట్టుకొని జగన్ ఇప్పుడు ఏవో వ్యూహాలు చేస్తున్నారు. ఆయన పార్టీ వ్యవహారాలను కూడా చక్కబెడుతున్నారు. అలాగే జనసేనలోకి ఇప్పుడు పవన్కి తోడుగా నాగబాబు కూడా ఉన్నారు. అలాగే వైసీపీకి కూడా సంబంధికులు వెన్నుదన్నుగా ఉంటే ఏ ఇబ్బంది ఉండదు. పైగా ఎలాంటి కోటరీ విమర్శలు రాకపోతే నాయకత్వం అంతా ఒక్కటిగా ఉంటుందని కూడా వైసీపీలో భావన. మరి దాంతోపాటుగా జగన్ అయితే వచ్చే ఏడాది నుంచి జనంలోకి వెళ్దామని అనుకుంటున్నారు. ఆయన పాదయాత్ర పర్యటనలు అన్నీ కలిపి 2029 ఎన్నికల దాకా కొనసాగుతాయంటున్నారు. దీంతో ఇప్పుడు పార్టీ వ్యవహారాలను చక్కబెట్టడానికి నెంబర్ 2 ఒకరు ఖచ్చితంగా అవసరమని జగన్ భావిస్తున్నారట. అసలు ఇప్పుడు ఆ నెంబర్ 2 ప్లేస్లోకి ఎవరు వస్తారు? ఖచ్చితంగా విజయసాయి లేరు, సజ్జలకి నెగిటివిటీ ఉంది. కాబట్టి ఇప్పుడు ఎవరు వస్తారు అన్నదే చర్చగా మారింది. దానికి ఇటీవల కాలంలో జరుగుతున్న ప్రచారం అయితే ఆసక్తికరంగానే ఉంది. జగన్ తరువాత ఇప్పుడు వైసీపీ మొత్తం బాధ్యతలు చూసే ఛాన్స్ ఆమెకే అంటున్నారు. మరి ఇంతకీ ఆమె ఎవరో కాదు, జగన్ సతీమణి భారతి అని చెబుతున్నారు. వైసీపీలో అందరినీ జట్టుగా ఉంచడంలో భారతి వంటి వారైతేనే సరిపోతారని జగన్ భావిస్తున్నారు. పైగా ఏ రకమైన ఇబ్బందులు కూడా ఖచ్చితంగా ఆమెకుండవు. ఒకవేళ ఈ బాధ్యతలు అప్పగిచ్చినా పార్టీ కూడా ససేమిరా అని అంటుంది. అదే వేరొకరికి తెచ్చి అక్కడ పార్టీ పెడితే ఇతర నేతల మధ్య విభేదాలు రావటం జరుగుతుందని కూడా జగన్ ఆలోచన. మరి జగన్ కూడా పార్టీ బాధ్యతలు తన సతీమణికి పంచాలని చూస్తున్నారని ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించిన వ్యాపారాలు వ్యవహారాలన్నీ కూడా భారతే చూస్తున్నారు. ఆమె రాజకీయంగా పైకి పెద్దగా కనిపించేది, బయటకు వచ్చేది ఉండదు. కానీ ఎన్నికల వేళ మాత్రం ఆమె పులివెందులలో జగన్ తరపున ప్రచారం చేస్తారు. ఇప్పుడు ఆమెకి వైసీపీలో కీలక పగ్గాలు అప్పగించాలని జగన్ ఆలోచిస్తున్నారన్న మాట వినిపిస్తోంది. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో కడప లోక్సభ సీట్ నుంచి కూడా భారతిని పోటీ చేయిద్దామని జగన్ ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఎంపీగా అవినాష్ రెడ్డి ఉన్నారు. ఆయన 2024 నుంచి వరుసగా 3 సార్లు గెలుస్తూనే వచ్చారు. మరి 2029లో భారతిని పోటీ చేయించడం ద్వారా మొత్తం ఎంపీ సీటు పరిధిలో 10 అసెంబ్లీ సీట్లను గెలుచుకోవచ్చు అన్నది జగన్ ప్లాన్గా ఉందని అంటున్నారు. అంతేకాకుండా జాతీయ రాజకీయాల్లో కూడా ఢిల్లీ స్థాయిలో వైసీపీ పాత్ర వచ్చే ఎన్నికల్లో పెరుగుతుందని భావిస్తున్న క్రమంలోనే ఇప్పుడు భారతిని పోటీ చేయిద్దామని గట్టిగానే చూస్తున్నారు. చూడాలి మరి నిజంగానే జగన్ భారతిని నిలబెడతారా, లేకపోతే ఇవన్నీ ఊహాగానాలుగానే మిగిలిపోతాయా లేదా అని. ఇదేమైనప్పటికీ అఫీషియల్గా తెలిసే వరకు చూడాల్సిందే. దీనిపైన మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.